నిమిషాల్లోనే మనకి పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఒకసారి వైజాగ్ వెళదాం. వైజాగ్ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, గుడ్ మార్నింగ్. వైజాగ్ వ్యాప్తంగా ఆల్రెడీ మాక్ పోలింగ్ ప్రారంభం అయిపోయింది. అండ్ ఇంకెక్కడైనా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయా? ప్రస్తుతం మాక్ పోలింగ్ తర్వాత పోలింగ్ జరగబోతున్నటువంటి సాధారణ పోలింగ్ కి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? గోపి, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా ముఖ్యమైన రోజుగా మనం చెప్పుకోవాలి. మనం చాలామంది ప్రజలను చైతన్యవంతులను చేశాం. ఈరోజు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా తమ బాధ్యతను నిర్వర్తించాలని సూచించాం. అనుగుణంగానే ఈరోజు మనం మరో 20 నిమిషాల్లో పోలింగ్ ప్రారంభమవుతుందనగా ఇప్పటికే చాలామంది ఓటు వేసేందుకు వస్తున్న పరిస్థితి మనం కనిపిస్తోంది. ముఖ్యంగా వసంతబాల హై స్కూల్లో ఉన్నాం. ఏదైతే ఇక్కడ ఒక 5 పోలింగ్ బూత్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఒక 156, 57, 58, 159, 160 మొత్తం 5 పోలింగ్ బూత్లకు సంబంధించిన పోలింగ్ ఇక్కడ జరగబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఉదయం నుంచి కూడా పోలింగ్ సిబ్బంది నిన్న రాత్రి నుంచి ఉన్నారు. అయితే ఉదయాన్నే 6 గంటలకు మాక్ పోలింగ్ చేయడం జరిగింది. ఏదైతే ప్రధానంగా ఎవరైతే పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఉన్నారో బూత్ కన్వీనర్లు కానీ ఏజెంట్లు కానీ పిలవడం ద్వారా మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. ఎక్కువగా ఏదంటే వీవీప్యాట్లు కూడా ఈసారి పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎలా ఉంటుంది, దానిలో ఉన్న అపోహలు ఏంటి, ఎలా అంటే పోల్ చేసిన తర్వాత ఎలా క్లియర్గా కనిపిస్తుందనే అన్ని అంశాలు కూడా బూత్ ఏజెంట్లకు కానీ మిగతా వారికి కూడా సూచించడం జరిగింది. ఇదొక కొత్త పరిణామంగా మనం చెప్పుకోవాలి. ఎన్నికల కమిషన్ పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించడానికి విశాఖ జిల్లాలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఒకటి నగర ప్రాంతం, మరొకటి మైదాన ప్రాంతం, ఇంకోటి ఏజెన్సీ ప్రాంతం. ఈ 3 ప్రాంతాల్లో కూడా ఎలాంటి ముఖ్యంగా 1600కు పైగా ఉన్న సమస్యాత్మక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆయా గ్రామాల్లో పగడ్బందీగా పోలింగ్ స్టేషన్లో పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకు అనుగుణంగానే ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే బీఎస్ఎఫ్ దళాలు కానీ అలాగే సిఎస్ఎఫ్ దళాలు కానీ ప్రత్యేక ఫోర్స్ను కూడా రంగంలో దించడం జరిగింది. అది ఒక సవాల్గా తీసుకుంటుంది ఎన్నికల సంఘం. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకూడదన్న ప్రధానమైన ఉద్దేశంతో పోలీస్ సిబ్బందికి, పోలీస్ ఉన్నతాధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాజకీయ పక్షాలకు ఎటువంటి పరిస్థితుల్లో మొగ్గు చూపకుండా అందరికీ సమాన ప్రాతిపదికన అవాంఛనీయ సంఘటనలు జరిగే క్రమంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం జిల్లాలో మనం ఒకసారి చూసుకుంటే 35,78,456 మంది ఈరోజు పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. మొత్తం ఓటర్లుగా వారిని గుర్తించడం జరిగింది. అలాగే కేవలం మన విశాఖ నగరానికి సంబంధించి 16,13,146 మంది ఓటర్లు ఉన్నట్లుగా గుర్తించారు. అయితే గత 2014తో చూసుకుంటే ఈసారి పోలింగ్ శాతం ఎంత శాతం అత్యధికంగా నమోదవుతుందన్నది కీలకంగా మారుతోంది. 2014లో కేవలం భీమిలిలో మాత్రమే 74% నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో చూసుకుంటే ఉత్తరం అలాగే ముఖ్యంగా ఉత్తరం కానీ అలాగే పశ్చిమ నియోజకవర్గాల్లో కేవలం 59% మాత్రమే పోలింగ్ నమోదైన పరిస్థితి. మరి ఈసారి ఓటర్లో చాలా ఉత్తేజం కనిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పటికే మరో 20 నిమిషాలు ఉందనగానే చాలామంది ఓటర్లు ఇప్పటికే పోలింగ్ కేంద్రానికి తరలి వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి చాలామంది ఉదయం వేళల్లో వేగంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఆశతోనూ ఆకాంక్షతోనూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. గోపి, మొత్తం మీద ఒక స్వాగతించాల్సిన పరిణామంగా ఉంది. మధ్యాహ్నం ప్రసాద్, ఇప్పటికే ఓటర్లు పోలింగ్ బూత్లకు రావడానికి ఆల్రెడీ సిద్ధమైపోయారు. ఒకసారి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. అండ్ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2 ఓట్లు వేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఓటర్లు కన్ఫ్యూషన్కి గురవకుండా సక్రమంగా ఓటు హక్కు వినియోగించుకునేలా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఒకసారి పోలింగ్ బూత్లోకి వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేద్దామా ప్రసాద్? ఖచ్చితంగా. అంటే ప్రస్తుతం ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ బూత్లోకి వెళ్లేందుకు అవకాశం అయితే లేదు. మనకు ఒక సమయం ఇచ్చారు. మాక్ పోలింగ్ చేసే సమయంలో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ప్రత్యేకంగా AP 24/7తో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఫామ్ 27 ద్వారా ఛాలెంజ్ ఓట్ ఏదైతే ఉందో దానిపై ఉన్న అపోహలను వారు తీర్చడం జరిగింది. ఇది కేవలం ఎవరైతే అనుమానిత వ్యక్తులు ఎవరైతే ఓటు వేసేందుకు ప్రయత్నించారో దానికి సంబంధించిన బూత్ కన్వీనర్లు సవాల్ చేసే అవకాశం ఉంది. ఆ ఛాలెంజ్ చేసే సమయంలో దానికి సంబంధించిన ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఒకవేళ కనుక అది ప్రూఫ్ చేయలేకపోతే ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారో ప్రూఫ్ చేయలేని పక్షంలో మిగిలిన వారికి ఎవరైతే అసలైన ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం అయితే ఒక ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి మొత్తం రంగం సిద్ధమైనట్లుగా చెప్పుకోవచ్చు. పోలింగ్ మరో 20 నిమిషాలు ఉందనగానే ముందుగా ఓటర్లంతా కూడా
చాలా ఉత్సాహంగా పట్టణ ఓటర్లు ముందుగా కదిలి వస్తున్న పరిస్థితిని మనం స్వాగతించాల్సి వస్తుంది. కాబట్టి పోలింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. మొత్తం సమస్యాత్మక ప్రాంతాలపై డాగకన్ను వేసిన పోలీస్ దళాలు ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటోంది. కేవలం నగర ప్రాంతంలోనే 664 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా గాజువాక, భీమిలి ప్రాంతాలు, అలాగే తూర్పు నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కూడా ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల విషయానికి వస్తే గనక ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని చోట్ల 4 గంటలకి, కొన్ని చోట్ల 5 గంటలకి పోలింగ్ ముగియబోతున్న నేపథ్యంలో ప్రధానంగా విశాఖ జిల్లాకి సంబంధించి ఏ ప్రాంతాల్లో ఎన్ని గంటల వరకు పోలింగ్ జరగబోతోంది? అంటే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు ఒక తీవ్ర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 2 ప్రధానంగా నియోజకవర్గాలు, ఒకటి అరకు, 2 పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా పోలింగ్ స్టేషన్లకు ప్రధానంగా అదనపు పరిశీలకులు నియమించడంతో పాటు చాలా పోలింగ్ స్టేషన్లను దాదాపుగా 614 పోలింగ్ స్టేషన్లను ప్రధానంగా అక్కడి నుంచి మైదాన ప్రాంతాలు అంటే ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడ నుంచి ఈవీఎంలు ఏదైతే ఓటింగ్ తర్వాత ఈవీఎంలు తరలించేందుకు ప్రత్యేకంగా హెలికాప్టర్లు కూడా వాడడం జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కాబట్టి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే రోడ్డు మార్గం ద్వారా సురక్షితం కాదనుకున్న సమయంలో న్యావీ సహకారాన్ని తీసుకుని ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా విశాఖకు తరలించడానికి రంగం సిద్ధం చేసుకుంది ఎన్నికల కమిషన్. ఆ రకంగా అరకు, పాడేరు నియోజకవర్గాల పరిధిలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రసాద్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి అనంతపురం జిల్లాకు వెళదాం. అనంతపురం జిల్లా కూడా రాష్ట్రంలోకెల్లా అతిపెద్ద జిల్లా. ఇక్కడ దాదాపు 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, అనంతపురంలో పరిస్థితి ఏంటి? అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైందా? ఇప్పటికే అంటే మాక్ పోలింగ్ ఆల్రెడీ ప్రారంభమైంది అన్ని చోట్ల. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారు? జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు రంగం సిద్ధమైంది. మరి కొద్ది నిమిషాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మాక్ పోలింగ్ను పూర్తి చేశారు. అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 32,39,157 మంది ఓటర్లు ఈరోజు తమ ఓటర్ను వినియోగించుకున్నారు. అందుకు అనుగుణంగా 33,884 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏదైతే అనంతపురం జిల్లాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటు ఏపీఎస్పీ బలగాలను మోహరించారు. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. అయితే అనంతపురం జిల్లాలో మనకు అందిన తాజా సమాచారం మేరకు పెనగొండలోని 165, 164 పోలింగ్ బూత్లో ఈవీఎంలకు బ్యాటరీలు లేవనే విషయం మనకి ఇప్పటికే సమాచారం అందింది. చాలా చోట్ల బ్యాటరీలు ఛార్జింగ్ లేకపోవడము, కొన్ని చోట్ల బ్యాటరీ లేకపోవడంలో కొన్ని ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మాక్ పోలింగ్ పూర్తి చేయడంతో పాటు ఓటర్లు కూడా ఉదయాన్నే ఓటు వేసేందుకు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మనం అనంతపురం నగరం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 130, 31, 32 పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నాము. తెల్లవారుజామున 6:30 గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటుకు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల అధికారులు కూడా పోలింగ్ సిబ్బంది కూడా ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. గోపి, రైట్ రవిచంద్ర, ఇటు దివ్యాంగుల కోసం, ముసలి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈసీ ఏర్పాట్లు చేశామని చెప్పుకుంటోంది. మీరున్నటువంటి పోలింగ్ బూత్లో కానీ లేకపోతే జిల్లా వ్యాప్తంగా కానీ ఎలాంటి ఏర్పాట్లు చేసింది వారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి? అంటే ఏదైతే మన ఇప్పుడు స్పెషల్ వాలంటీర్లు అని చెప్పి ఒక 4,000 మంది పైగా వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కూడా పోలీసులు కూడా ఈ ఏర్పాటు చేస్తున్నారు. అయితే సర్వం సిద్ధం చేశారు. అయితే మరో 1-2 గంటల్లో ఈ పోలింగ్ ప్రారంభం అయితే ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయి అంటే సాంకేతిక లోపాలు ఏంటి, ఓటర్ల ఇబ్బంది ఏంటి, అంటే ఎంతమందికి స్లిప్పులు పంచారు, 2 స్లిప్పులు పంచిన దాంట్లో ఎంతమందికి ఓటు హక్కు ఉంది, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే